హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ సేమియా ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. పొడి పొడిగా విచ్చుకుంటూ చాలా బాగా వస్తుంది. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కూడా ఇలా విచ్చుకున్నట్టుగా రావాలి, ముద్దలాగా రాకూడదు అంటే ఇక్కడ నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి కనుక మీరు ఈ సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసినట్లయితే చాలా బాగా వస్తుందండి. మరి మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయండి. మరి ఈ ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. మరి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును తీసుకోవాలి. ఇలా తీసుకొని నెయ్యిలో లేదా నూనెలో దూరగా వేపుకోవాలండి. ఇలా జీడిపప్పు పల్లీలన్నింటినీ కూడా ముందుగానే దూరగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టాలి. ఇలా ప్రక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు సేమియాని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇలా సేమియాని తీసుకున్న తర్వాత దీనిలోకి తగినంత నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా వేపుకోవాలండి. కాస్త ఇలా దూరగా వేపుకుంటే సరిపోతుంది. ఇదంతా ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ సేమియానంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇలానే మొత్తం సేమియాని తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి లేదా నూనె వేసి దీనిలోకి 1 స్పూన్ వరకు శనగదాన్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినపప్పును వేసుకొని ఆవాలు మరియు జీలకర్రను 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. దీనిలోకి ఒక 2-3 పచ్చిమిర్చిని వేసుకొని అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టి ప్రక్కన పెట్టుకున్న బఠానీలను వేసుకొని తగినంత కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు మంటను లో టు హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకుంటూ ఇదంతా కూడా మగ్గనివ్వాలండి. ఇలా చూపించిన విధంగా ఇదంతా కూడా మగ్గాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్ సేమియా తీసుకుంటే 3/4 కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా అయితే సేమియా అనేది విచ్చుకుంటూ వస్తుంది. మీకు కాస్త మెత్తగా ఉండాలంటే 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ అనేది కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దీనిలోకి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ మీ రుచిని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ వాటర్ అన్ని కూడా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతుండగా ముందుగా వేంపి పెట్టుకున్న సేమియానంతా కూడా ఇందులో వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మొత్తం కూడా కలిపేసి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ సేమియానంతా కూడా కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించిన వెంటనే సేమియాలంతా కూడా చాలా బాగా కుక్ అవుతుందండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా విచ్చుకుంటూ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీనిలోకి తగినంత కొత్తిమీరని వేసుకొని ముందుగా వేంపి పెట్టుకున్న పల్లీలు మరియు జీడిపప్పునంతా కూడా వేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఈ సేమియాని సర్వ్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా క్విక్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మాను ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. థ్యాంక్ యూ.